హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుండి 3 శుభవార్తలు అయితే వచ్చాయి. అయితే ఆ 3 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేవి ప్రతి నెల పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే జనవరి నెలలో పంపిణీ చేయబోయేటువంటి పెన్షన్లకు సంబంధించి 3 శుభవార్తలు అయితే చెప్పారు. ఆ శుభవార్తలు ఏంటని చూసుకున్నట్లయితే, మనకు ప్రతి నెల పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి ముఖ్యంగా ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడిన వారు చాలామంది అయితే ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళందరి కోసం ఏపీ ప్రభుత్వం పెన్షన్ ట్రాన్స్ఫరల్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఆ పెన్షన్ ట్రాన్స్ఫరల్ ఆప్షన్ ద్వారా ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడే వాళ్ళ యొక్క పెన్షన్ అనేది మార్చుకునే విధంగా ఈ ఆప్షన్ అయితే దోహదపడుతుంది. సో అలాగే మనకేంటంటే పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే భర్త చనిపోయిన తర్వాత వారికి పెన్షన్ ఇక రాదు. అయితే అలా కాకుండా ఏపీ ప్రభుత్వం స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది తీసుకొచ్చారు. ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ద్వారా ఏంటంటే ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో భర్త పెన్షన్ అనేది భార్యకు అందే విధంగా అయితే ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. సో ఇలా ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా మీ గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి మీ యొక్క భర్తకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్తో పాటుగా వారికి సంబంధించిన వివరాలు, ఆధార్ కార్డు ఏదైనా ఉంటే కనుక తప్పనిసరిగా మీరు అక్కడికి వెళ్ళి ఇస్తే కనుక మీ యొక్క పెన్షన్, మీ యొక్క భర్త పెన్షన్ అనేది మీ పైకి అయితే మారుతుంది. ఇక పెన్షన్లకు సంబంధించి మనకు జనవరి 1న అయితే పంపిణీ అయితే చేయరు. సో జనవరి మనకు డిసెంబర్ 31 నుండి పంపిణీ చేస్తారు. అలాగే 1వ తేదీ పంపిణీ చేయకుండా మనకు జనవరి 2వ తేదీన ఈ పెన్షన్ల పంపిణీ అనేది యథావిధిగా కొనసాగుతుంది. అలాగే తప్పనిసరిగా ఎవరైనా దూరాభారంలో ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా మీరు జనవరి 2వ తేదీ లోపలైతే మీరు వచ్చి పెన్షన్ అనేది తీసుకోవాలని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అలాగే పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే తప్పుడు దాబులో వెళ్ళి పెన్షన్లు అనేది తీసుకుంటూ ఉన్నారో అలాంటి వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు మనకేంటంటే వారి యొక్క పెన్షన్ అనేది వచ్చే విధంగా చేయాలని, సో వారిపై వెరిఫికేషన్ అయితే చేయాలని, వారు పూర్తిగా 100% వాళ్ళు తప్పు చేసినట్టు నిర్ధారణ అయితే కనుక అలాంటి వాళ్ళు మాత్రమే రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.